అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ జ్యోతిని. అయితే ఇలా ఏమేమి కుట్టినానో చూపిస్తున్నానండి. కస్టమర్ ఇప్పుడు దాకా కుట్టలేదని 2-3 సార్లు తిరుగుతుంది. ఇక ఫాస్ట్గా అదిగో హెమ్మింగ్ చేసేది ఉంది. ఇక హెమ్మింగ్ చేయడానికి బయట ఇవ్వాలన్నమాట. అయితే 4 బ్లౌజులు అయిపోయింది. అవి బయట ఇస్తానన్నమాట. అన్నీ ఇక చూసి ఇక మడత పెట్టి ఆమెకు పంపించేస్తా. అయితే ఇవాళ ఏమేమి కుట్టినానో అదిగో 4 బ్లౌజులు కుట్టినానండి. పీకో పాలు చేస్తాను అనమాట. ఇప్పుడు అవి కూడా చూపిస్తున్నాను చూడండి. అదిగో పీకో పాలు అనమాట. 7 చీరలు ఉన్నాయి. అవన్నీ ఈ పీకో పాలు చేసి తర్వాత ఇక రేపు ఏమేమి కుట్టాలో అవన్నీ తీసి పెడతా అనమాట. రేపు ఎన్ని బ్లౌజులు ఉన్నాయో కుట్టేటివి అవి కూడా చూపిస్తాను చూడండి. 7 చీరలు అవి పీకో పాలు చేయాలి. ఇప్పుడు రేపు ఏమేమి కుట్టాలో అదిగో ఒకటి అది ఏరే వాళ్ళది. అందరు ఒకటొకటే, ఎందుకంటే పెళ్ళి ఊరికి వెళ్తానని అట్లా. అదిగో 4 అవి, దాంతో 5, 6, 7 బ్లౌజులు ఉన్నాయండి రేపు కుట్టేటివి. 7-8 బ్లౌజ్ దాకా ఉంది. అయితే రేపు కుట్టాలి. ఇవి ఇప్పుడు కట్ చేసుకుంటా అనమాట. అయితే కస్టమర్ వచ్చిర్రు, వాళ్ళకి ఇస్తా అనమాట. అదిగో డ్రెస్సు కొంచెం లూజ్ ఉందంటే ఇక కుట్టేసి ఇస్తున్నాను. కుట్టిన డ్రెస్సులు కూర్చోరు కస్టమరు. టాప్ అనమాట. ఇంకా ఇదిగో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో స్టిచ్ చేస్తున్నాను చూడండి. స్టిచ్ చేసినవి అన్నీ అని ఇలా ఎన్ని కుట్టినానని ఈ వీడియో అండి. మీకు కూడా చూస్తే ఐడియా వస్తుంది. ఇన్ని కుట్టుకోవాలి, ఎప్పుడు కట్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, ఎట్లా టయాన్ని కరెక్ట్గా అందియాలి అని ఉంటుందండి. చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకేనా? మీకు ఎట్లా యూజ్ అవుతుందో వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకేనా? మరి అదిగో డాట్లు వేసుకుంటున్నాను కదా. ఫాస్ట్గా నైట్ కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. 7-8 బ్లౌజ్ కుట్టవచ్చు. అయితే నేను నైటే కట్ చేసుకుంటా, ముందే ప్లానింగ్ చేసుకుంటేనే అవుతుంది పని, లేకపోతే కాదండి. అయితే ఇదిగో కుడుతున్నాను అనమాట. మీకు కూడా ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సరేనా? ఇదిగో ఇప్పుడు పీకో చేయాలన్నమాట. అది బ్లౌజ్ అయిపోతుంది. అయిపోయినాక పీకో చేయాలి. వాళ్ళు అర్జెంటు ఇక కావాలన్నారు, అవి చేసి ఇవ్వాలన్నమాట. అయితే ఇక కుట్టిన బ్లౌజులు కొన్ని ఇక మా బాబు తీసిండు ఫోటోలు. అది బ్లౌజ్ ఇంకా కానే లేదు. ఆ పీకో చేసి ఇవ్వమంటే ఆ చీర ఒకటి పీకో చేసి ఇచ్చినాను. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి మా వీడియో. కస్టమర్ వస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు, ఇక మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటుందండి. మీకు అర్జెంట్ కావాలి చీర అంటే అది చేసి ఇవ్వాలి, ఇక్కడ ఏదో ఒకటి అట్లా అవుతూ ఉంటుంది. అందుకనే పొద్దున్నే తొందరగా కుట్టుకుంటా అనమాట. నైటే మంచిగా అవుతుంది పని. అయితే ఇది మధ్యాహ్నం కుడుతున్నాను. ఎవరో ఒకళ్ళు వస్తారు, డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇక బట్టలు ఇవ్వాలి, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అట్లా పీకో చేయాలి మధ్యలో అట్లా అని టైం పడుతుంది. ఇక వాళ్ళకి ఇచ్చుకుంటా నేను ఇక అట్లా టైం దొరికినప్పుడు ఇక కుట్టుకుంటా కూర్చున్నాను అనమాట. అట్లా కుడితే రోజంతా 3 బ్లౌజులు కూడా కాలేదు. అదిగో అవి కూడా కట్ చేసుకున్నాయి. ఇందాక చూపించిన కదా, అవి కట్ చేసినాయి అనమాట. ఏడు బ్లౌజులు. ఏడు బ్లౌజుల్లో ఇది అర్జెంట్ కావాలంటే అది స్టిచ్ చేసి ఇస్తున్నాను అనమాట. చిన్న పాపదే తొందరగా కుట్టియమంటే అది కుట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట.
ముందల అట్లా మామూలుగా డిజైన్ పెట్టమన్నారు వాళ్ళు. చిన్న హోల్ ఇచ్చి ఇట్లా చేసినాను అన్నమాట. మంచిగా అనిపించిందని కస్టమర్ వాళ్ళే చెప్పారు. వాళ్ళు వేసుకున్నాక మంచిగా అనిపించింది అన్నమాట. అయితే హెమ్మింగ్ చేయకుండా అట్లా వేసేస్తున్నాను అన్నమాట. ఎట్లా ఉందో కట్టింగు స్టిచ్చింగు మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? అదిగో అలా వచ్చిందండి. ఇంకా కుట్టు వేసుకుంటే నీట్గా కనబడుతుంది. ఇక అదిగా ఇంకో బ్లౌజ్ కూడా కుడుతూ ఉన్నా తప్ప అక్కడక్కడ కొంచెం కొంచెం తీసిండు మా బాబు. ఆ బ్లౌజ్ అయింది, ఈ బ్లౌజ్ అనమాట. ఇది ఫుల్ హ్యాండ్స్ బోర్డు నెక్కే అనమాట. ఇది కూడా అయిపోయింది. సైడ్ కుట్లు వేసేసుకుంటున్నాను. అది లెంత్ అది ఎంత ఉందో చూసుకుంటున్నాను. సంపన్న ఆమ్ రౌండ్ అయిపోయింది. చూడండి ఇంకో సైడ్ అనమాట. అదిగా ఇట్లా వచ్చిందండి. చూడండి ఫుల్ హ్యాండ్స్ బోర్డ్ నెక్ అనమాట. నెట్ క్లాత్ అనమాట అది. అదిగా అదిగా వెనక అట్లా దీనిది కూడా ఇదిగో వెనక అట్లా పాట్